హే గైస్, వెల్కమ్ టు వేగా స్టార్ట్ అఫీషియల్. నేను మీ రాఘవ్. సో నేను గుంటూరు వచ్చాను కదా, గుంటూరులో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో చెప్పేసి చూపిద్దామని చెప్పేసి నేను మీకు అనుకుంటున్నాను. అందులో ఒక స్పెషల్ ఏంటంటే మా నంబూరు దగ్గర ఉన్న కళ్ళు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. కానీ గుంటూరులో నంబూరులో ఉన్న కళ్ళు అయితే చాలా ప్రత్యేకంగా ఉంటుంది, చాలా స్పెషల్గా అప్పటికప్పుడే తీసి మనకి ఇస్తారనమాట. సో కాబట్టి మేము నంబూరుకి అయితే వచ్చాము. ఇది విజయవాడ హైవేలో ఉంటుంది. గుంటూరు నుండి విజయవాడ వెళ్లే హైవేలో నంబూరు రైట్ సైడ్ ఉంటుంది. సో నంబూరుకి వచ్చాము. సో ఇక్కడ కళ్ళు పాయింట్ ఉంటుంది. మాకు తెలిసిన బాబాయ్ అన్నమాట, కృష్ణ ఆయన పేరు. కాల్ చేసి చెప్పగానే ఫ్రెష్ కళ్ళు తీసి పెట్టాడనమాట. సో ఇప్పుడు ఆ కళ్ళు దగ్గరికి వెళ్తున్నాము. సో ఈ కళ్ళు వీడియో జస్ట్ మేము సరదా కోసం తీసిందే, తాగమని కాదు, తాగించడానికి కాదు, ఓకేనా? ప్రమోషన్ కోసం అయితే అసలు కాదు, మేము సరదాగా ఎంజాయ్ చేస్తున్నాము అంతే. సో చూద్దాం ఈ వీడియో ఎలా ఉంటుందో, రండి. నమస్తే అన్న. మనకి నంబూరు వెళ్ళే రోడ్ లో ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఎప్పుడన్నా వస్తే కృష్ణ అన్న పేరు గుర్తు పెట్టుకోండి. దిస్ ఇస్ ఆంధ్ర ట్రెడిషనల్ డిష్ కళ్ళు అంటారు దీన్ని. బాలయ్య బాబు ప్రసాదం కళ్ళకు అద్దుకొని తాగమని చెప్పు. ఆంధ్రానే కాదు, తెలంగాణ కూడా, తెలంగాణ ఆంధ్ర రెండు ఏదైనా కానీ. బాబాయ్ ఏం పేరు మీ పేరు? పండు తాటి కళ్ళు. ఇది అంటే 14 సీజన్లు దొరికేది మామూలు కళ్ళు దొరికేది, దాని సీజన్లో దొరికేది పండు తాటి కళ్ళు. ఇది వచ్చేసి లీటర్ వచ్చేసి 100 రూపాయలు. ఆరోగ్యానికి మంచిది, ఆరోగ్యానికి మంచిది. వెనకటికి నీలాంటి ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. సలవా 100 రూపాయలకి టమాటా పచ్చడి ఫ్రీ, టమాటా పచ్చడి ఫ్రీ. మళ్ళీ ఇస్తాడు తినటానికి, నంచుకున్నాడు. డబ్బా కాదు, డబ్బా కాదు, ఓన్లీ పచ్చడి ఫ్రీ. మందు మానేయండి, కళ్ళు తాగండి, ఆరోగ్యానికి మంచిది, ఆరోగ్యానికి మంచిది. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఈ జన్మ మే రుచి చూడదా. కళ్ళు పచ్చడి డెడ్లీ కాంబినేషన్, డెడ్లీ కాంబినేషన్. పండగ ఎంజాయ్ మ్యాన్. గైస్, యాక్చువల్ గా మేము ఎవరం కలిసి కృష్ణ అన్నకు కాల్ చేసాము. అన్న కొంచెం టైం పడుతుంది అంటంతో ఆ ప్రక్కనే ఉన్న ఇంకొక బాబాయ్ దగ్గరికి వెళ్ళాం. బాబాయ్ మంచోడే, కానీ కళ్ళు మాత్రం బిస్కెట్. మాకంత ఎగ్జాక్ట్లీ తెలియదు కదా కళ్ళు గురించి, కానీ మా సురేష్ యాదవ్ మాత్రం కనిపెట్టేశాడు. సో అది ఎలాగా ఏంటి అని చెప్పేసి ఇప్పుడు వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. పులిపొచ్చింది కదా బాబాయ్, ఉమ్మదానికి నాకు పులిపు రాక ఉమ్మదం ఎంత ఉమ్మదం. సెకండ్ టైమో థర్డ్ టైమో కాబోయే వైన్స్ వాడరు, బార్ వాడరు. కాబోయే బార్ వాడరు, ఈయన కళ్ళు గీత కార్మికుడు అని చెప్పి బాబాయ్. కళ్ళు గీత కార్మికుడు బాబాయ్, కాబోయే బార్ వాడరు, కాబోయే బార్ ఓనర్ మా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి పథకంలో బార్ షాప్ ఇస్తారు. బెల్ షాప్. 4 గంటలకు వస్తారా మళ్ళా? ఎవరు దింపుతారా? ఇక లేదు, ఇదే కళ్ళు. వేరే వాళ్ళు ఎవరు దింపరా? ఎవరి దగ్గర కాట్లా అదే 8 నుంచి 5 తెల్లగట్ట కస్టమర్లు వస్తారా? ఇప్పుడు లేదులే సీజన్, ఇప్పుడు అయిపోయింది సీజన్ లో వస్తాను అంటాం. 5ంటికి 4ంటికి 4ంటికి వాడు. అప్పుడెంత సీసా? అప్పుడెంత 70 సీజన్ లోనా? ఫ్రంట్ సీజన్ కాబట్టి పెరిగిందా రేటు? తగ్గిండు 50 రూపాయలు. కొండ దాటికాలుగా పెద్దగా అవుతాం. అప్పుడేం చేస్తా? అప్పుడేంది 20-30 చెట్లకి వేస్తాను బాబాని. ఇప్పుడు ఏమంటాయి, చెట్లు ఉండవుగా. 4ంటికంటే టెక్కుతా బాబాయ్, అంత చీకట్లో చెట్టు అలవాటేనా? తెల్లు గిల్లు ఉండవు. నువ్వే ఎక్కుతావా? ఎవరైనా ఏదో తేడాగా ఉందేంటి? పొంగల్ కూడా పొంగుతలేదు. పొద్దురుపాడు పొంగిది కానీ మాడిపాడు పొంగదు. అదే మరి తెలంగాణ ఎట్లా చేస్తాం ఈ టైంకి బస 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 పరిచితుడురా నువ్వు. పొంగుతా కళ్ళు ఎండకి. తెరి భయం ఎంత చూడాలి, తెరి భయం ఎంత చూడాలి. అమ్మ బాబాయ్ తాగుతుండే పుస్తకం తీయాలి, ముక్కలకి రావాలి, ఇంకో ముక్కలకి రావాలి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళకి చెట్లు కాగా మమ్మల్ని ఏమంటారు వాళ్ళు? ఇగో ఎవరు తెలంగాణ వాళ్ళు. నేనేమయ్యా చెట్లు ఉండవు, పోడు ఉండవు, వేసుకుంటా. ఇగో ఇప్పుడు అయినా ఇప్పుడు ముక్కలకి పుస్తకం రావాలి. వచ్చింది మందు అయితే ఏముంది, కుకింగ్ పౌడర్ వేసావు నువ్వే. కుకింగ్ పౌడర్ చచ్చేది బిస్కెట్. మందు కళ్ళు తాగే వాళ్ళకి కళ్ళు కొంచెం చేదు ఏదో తీపి వగరా అన్ని తగులుతాయి. కొండ దాటి కళ్ళు అంటే అన్ని తగులుతాయి. ఎవరి పొలంలో ఉన్నా పాడుకుంటారా చెట్టు? రైతుకైతే చెట్టుకి 500 ఇవ్వాలి. నెలకే గవర్నమెంట్ లెక్కలో
నెలక చెట్టే గణేష్ అన్న ఈయనే ఫ్రెష్ కళ్ళు తీసుకుని వచ్చాడు ఇక్కడికి. కళ్ళగీత కార్మికులు అంటారు వీళ్ళని. అసలు చాలా కష్టపడతారు వీళ్ళు. కళ్ళు అయితే మంచిగా ఉంది. రోజు ఎన్నిసార్లు తీస్తావు? ఎన్నిసార్లు ఎక్కితే ఎన్నిసార్లు తీస్తావు? రోజుకు పూట పొద్దున్న ఎన్నికలు ఎక్కుతావు? 6 గంటల నుంచి 10 దాకా వాళ్ళ మధ్యాహ్నం ఎప్పుడు పెడతాం? మధ్యాహ్నం 3 నుంచి 6 పందా పొడదా? ఏం పని ఏం తానంటారు? మంచిగా ఉంది టేస్ట్. మొత్తం ఎన్ని సెట్లు ఉన్నాయి? 30 చెట్లు 60 చెట్లు. పూట 15 సాయంత్రం వచ్చింది తీస్తావా? మన ఒళ్ళు వచ్చి మళ్ళీ పెడతావా? 8 సాయంత్రం పూట పొద్దున చెట్టు మీద ఎక్కితే ఎంతసేపు ఉండవు కదా. 10 నిమిషాలు. సో 15 చెట్లు పొద్దున 15 చెట్లు సాయంత్రం తీస్తాడంట. ఒక చెట్టు మీద 10 నిమిషాలు పెట్టిద్దంట. సో అన్న ఆయన కష్టం చూస్తున్నారు కదా, ఎలా ఉన్నాడు, ఆయన ఎంత ఫిట్గా ఉన్నాడు చూసారా? అంటే మా అంత కాదులే, మాకంటే ఫిట్ గా ఉన్నాడు. మొత్తం బలం దీన్ని వేసుకొని కాళ్ళు వేసుకొని ఇట్లా ఎక్కుతారన్నమాట. చాలా బాగున్నాయి. కాళ్ళకి బంధం ఎక్కి పైకి ఎక్కి ముందట్లా కోసి అన్న చాలా కష్టం. చాలా రిస్క్తో కూడిన పని వాళ్ళది. ఒక చెట్టు 10 ఫీట్లు ఉంటుంది, ఒక చెట్టు 30 ఫీట్లు ఉంటుంది, ఒక 20 ఫీట్లు ఉంటుంది. చాలా కష్టమైన వృత్తి ఇదనమాట. చాలా మందికి తెలియదు. కళ్ళు అమ్మటం, తాగటం, వెళ్ళిపోవటం మాత్రమే తెలుసు. కానీ వీళ్ళ పడే కష్టం అంతా ఎంత కాదు. వీళ్ళ ప్రాణాలని రిస్క్ చేసి మరి మన కోసం ఒక నేచర్ నుండి ఒక అమృతాన్ని అనమాట. కళ్ళు అనేది ఒక యాక్చువల్లీ చాలా తక్కువ మందికి తెలుసు. తెలంగాణలో అయితే ఆడపిల్లలు కూడా తాగుతారు, చిన్నపిల్లలు కూడా తాగిస్తారు. ఆంధ్రాలో ఏంటంటే కళ్ళు తాగుతున్నారంటే ఒక నెగిటివిటీ ఉంటుంది కదా, అంటే తాగుబోతు అనే ఇది ఉంటుంది. కానీ తెలంగాణలో అంతా చాలా మంచి పద్ధతి. కళ్ళు చలవ. మనకి చికెన్ పాక్స్ వచ్చినా కూడా, లేకపోతే కొన్ని థింగ్స్ వచ్చినా కూడా మనకి ప్రసాదం లాగా కళ్ళు పెడతారు. సో చాలా ఆయుర్వేదంలో కూడా కళ్ళుకి చాలా ప్రాధాన్యత ఉంది. అన్న థ్యాంక్ యూ అన్న, గణేష్ అన్న, మంచి కళ్ళు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.